ముందుగా చికెన్ను బాగా కడిగి ఆ చికెన్లో ప్యాకెట్ పెరుగును వేయాలి. తరువాత దాంట్లో చిటికెడు పసుపు, ఆ తర్వాత ఉప్పు, నెక్స్ట్ కారం, ఇవన్నీ దాంట్లో ఆ మిశ్రమంలో పోయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పోసి బాగా కలపాలి. ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత అదే మిశ్రమంలో ధనియాల పౌడర్ కూడా కలపాలి. ఈ చికెన్ను బాగా పెరుగులో బాగా కలుపుతూ ఉండాలి. కలిపితే బాగా వస్తుంది. బాగా కలిపిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఉల్లిపాయ, టమాటో, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి అలాగే కొత్తిమీర, కొబ్బరి పొడి వేసి పేస్ట్ చేయాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో టమాటా, ఉల్లిపాయ వేయాలి. వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి. కొంచెం వేగిన తర్వాత ఆ మిశ్రమంలో పసుపు, జీలకర్ర పొడి కూడా వేయాలి. తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఆయిల్లో బాగా కలపాలి. ఆ తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ను ఆయిల్లో వేయాలి. తర్వాత మసాలా మాడకుండా మీడియం సైజులో స్టవ్ పెట్టి మొత్తం బాగా కలపాలి. మాడకుండా చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలపాలి. ఆ తర్వాత కడాయిలో కారం పొడి కూడా వేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కారం పొడి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేస్తున్నట్లు కలపాలి. ఆ తర్వాత కారం పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమంలో చికెన్ మసాలా పౌడర్ను కలపాలి. ఈ మసాలా మొత్తం వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి చికెన్ మిశ్రమాన్ని తీసి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఈ మొత్తం చికెన్ను కడాయిలో కలపాలి. ఇలా మొత్తం చికెన్ను కడాయిలో వేసిన తర్వాత ఈ ప్లేట్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ మిశ్రమాన్ని మసాలా కలిసి ఉంటుంది కాబట్టి ఈ మొత్తం మిశ్రమాన్ని కడాయిలో కలపాలి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా జాడిని కూడా కొన్ని వాటర్ వేసి కలిపి ఆ కడాయిలో వేసి బాగా మసాలా మొత్తం చికెన్కి అంటుకునేలాగా కలపాలి. ముక్క బాగా ఉడికేంత వరకు స్టవ్ మీద అలాగే ఉంచి ఇప్పుడు చూస్తే చూడండి వాసన గల చికెన్ కనిపిస్తుంది. ముక్క కూడా విరగలేదు. ఎందుకంటే పెరుగు కలపడం వల్ల ముక్క విరగదు.